హీరో సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 3BHK. ఈ సినిమాకి శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తూ ఉండగా శరత్ కుమార్, దేవయాని, యోగిబాబు, మీరా రఘునాథ్, చైత్ర వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుండగా అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ లాంగ్వేజెస్ లో ఒకేసారి రిలీజ్ అవుతోంది. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆ డీటెయిల్స్ మీకోసం. Thank you so much for all the press and media to come here and to grace this occasion. Sasi garu చాలా థ్యాంక్స్ అండి. మైత్రి డిస్ట్రిబ్యూషన్లో ఈ మూవీ చేయడానికి మీరు అక్సెప్ట్ చేసింది చాలా ఆనందంగా ఉంది. ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ అండ్ ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేస్. And on behalf of Think Music, Varsha is here. Thank you, Varsha, for coming all the way from Chennai. And I'm like, this is my second film as a producer. నేను ఇది ముందు మహావీరుడు చేశాను. థియేటర్లో వచ్చినప్పుడు డీసెంట్గా రెస్పాండ్ వచ్చింది. తర్వాత ఓటీటీలో ఆ మూవీ చూసి తెలుగులోంచి నాకు వచ్చిన ఆ రెస్పాన్స్ రియల్గా స్పెషల్ ఫీలింగ్. అప్పుడు తెలుగు ఆడియన్స్ నుంచి అప్పుడు వచ్చిన రెస్పాన్స్. 3BHK గురించి అందరూ మాట్లాడారు, షాక్ చేశారు. మిగతా మధ్యాహ్నం ఇంటరాక్షన్ ఉండేటప్పుడు అన్ని తమిళ్, ఇంగ్లీష్ కలిపి మాట్లాడారు. ఇక్కడ గూగుల్ చూసి ప్రిపేర్ చేసి మన అందరూ ఆపేసి మేమందరూ ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడే, ఎందుకంటే శుభ్రంగా మాట్లాడారు ఆయన. సో దిస్ ఫ్యామిలీ, 3BHK ఫ్యామిలీ, ఐ షుడ్ ఫస్ట్ థ్యాంక్ డైరెక్టర్ శ్రీ గణేష్ అండ్ ప్రొడ్యూసర్ విశ్వ గారు. And here I should say Sashi Garu for distributing this film, and thank you for distributing part of Kannappa also. And the artists, of course, right from Devyani, Chaitra, Meeta, and Sid, Amrit, Deva. The music was lovely, and from Think Music and everybody, all of you present here, and media and print media and also the visual media. So 3 days, 4 days ముందు ఇక్కడ వచ్చి కన్నప్ప ప్రమోషన్ ఇవ్వండి వచ్చాను. దర్ వి గివ్ ద మెసేజ్ ఆఫ్ భక్తి ఎలాగ ఉండాలని అక్కడ మాట్లాడాము అందరూ. నాకు భయంగా ఉంది. నాకు తెలుగు ఇంత మంచి తెలుగు నాకు ఈరోజు రాదు. నెక్స్ట్ ఇది తమిళ్ పేసి ఐఎమ్ జస్ట్ గెటింగ్ తమిళ్. చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. మీ తెలుగు ఆడియన్స్ నా ప్రీవియస్ ఫిల్మ్స్ సప్తసాగరాలు దాటి ఈరోజు కూడా ఇన్ని వరకు కూడా చాలా ప్రేమ చూపిస్తున్నారు. ಅದಕ್ಕೆ చాలా చాలా థ్యాంక్స్. 3BHK మంచి ఫిల్మ్, వెరీ గుడ్ స్టోరీ, పాజిటివ్ message, and it's full of lots and lots of hope. So thank you so much, Maitri distributors, for taking the film and distributing the film. Telugu audience always love good stories and always support good films, so please support our film. It's a lovely family film which is coming on July 4th, and please come to our Graha Pravesham. 3BHK ఫస్ట్ నా బాధ్యత ఈ అందమైన ఫ్యామిలీని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ నాకు ముందు వాళ్ళు వచ్చి ప్రతి బాల్ సిక్సర్ కొట్టి మీ ముందు ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు తనకి. బట్ ఐల్ స్టిల్ డూ ఇట్ అగైన్. శాంతి టాకీస్, అరుణ్ విశ్వ, అతనికి సెకండ్ ఫిల్మ్, కానీ హీఈస్ అ వెరీ ప్రామిసింగ్ అండ్ ఎక్సైటింగ్ ప్రొడ్యూసర్. అతని గురించి చాలా విషయాలు చెప్పాలి, నేను టిడ్బిట్స్గా చెప్తాను. అతనికి నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, ఎందుకంటే అతను కమల్ హాసన్ ఫ్యాన్ని. అతనికి మణిరత్నం అంటే చాలా ఇష్టం. అతను మణిరత్నం గారి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఏంటి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరతానని చెప్పాడు. మా సార్ అతని దగ్గర ఇండస్ట్రీ నీడ్స్ గుడ్ ప్రొడ్యూసర్స్, వెళ్ళి మంచి సినిమాలు తీయండి అని పంపించారు. చాలా మంచి పని చేశారు ఆయన. ఆ రోజు ఆ సలహా ఇవ్వకపోయి ఉంటే ఈరోజు 3BHK నా చేతికి వచ్చి ఉంటుందని నాకు తెలియదు. సో అరుణ్ విశ్వ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ గ్రోత్ యాజ్ అ ప్రొడ్యూసర్, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హౌ యూ బిలీవ్డ్ ఇన్ దిస్ కాంటెంట్. స్పీకింగ్ ఆఫ్ కాంటెంట్, ఈ సినిమా ఒక రియల్ లైఫ్ నుంచి వచ్చే కథ. సింపుల్గా చెప్పాలంటే అండి, ఈ సినిమా చూసిన తర్వాత
మీకు నచ్చుతుందా నచ్చదా ఎన్ని 1000 కోట్లు చేస్తా నాకు తెలియదు. బట్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఐ కెన్ టెల్ యూ, అండ్ దట్స్ వేర్ ఐ ఫీల్ మై రెస్పాన్సిబిలిటీ లైస్. ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ టైం చదివినప్పుడు కానీ, ఈ సినిమా ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు కానీ నాకు త్వరగా వెళ్ళి మా నాన్నని పట్టుకుని అలా టైట్గా హగ్ చేద్దామని ఒక మూడ్ వచ్చింది. అండ్ కోఇన్సిడెంట్లీ నేను కాపీ చూసినప్పుడు నేను మా నాన్న ఈ సినిమా కలిసి చూసాం. అండ్ సినిమా చూసిన వెంటనే ఇట్ జస్ట్ ఓవర్కేమ్ ద ఎమోషన్. ఐ వాజ్ ఓవర్కమ్ బై ఇట్. అండ్ తెలుగు ప్రేక్షకులకి సిద్ధు గురించి ఎన్నిసార్లు ఎన్ని రకాల మాటలు చెప్పినా మొత్తం మీరే చేశారు అనే ఆ డైలాగ్ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడు మర్చిపోనివ్వరు. And my dear friend Arun for trusting and believing in me from day one. And I hope this is not just my first time, and I hope I do many, many more Telugu movies with your blessings. Please watch the film, listen to the album, and pray for me. Thank you. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. అమృత్ రామ్నాథ్ ఆబ్వియస్లీ ప్రొడిజియస్ మ్యూజిషియన్ అతను. దిస్ ఇస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. కానీ అమృత్ రామ్నాథ్ ఇస్ బాంబే జయశ్రీ గారు కొడుకు. సో బాంబే జయశ్రీ గారి లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ హీఈస్ అ రియలీ బ్యూటిఫుల్ సోల్ అండ్ అ రియలీ గ్రేట్ మ్యూజిషియన్. ఈ ఆల్బమ్ మొత్తం వినండి. హీస్ డన్ సమ్ రియలీ క్రేజీ మ్యాజిక్ అండ్ లిరికలీ ఆల్సో అది ఐ విల్ స్పీక్ అబౌట్ వెన్ ఐ గెట్ ద మైక్. బట్ థ్యాంక్ యూ అమృత్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ దట్ వీ గాట్ టు have you in our film, and rest is up to them.